మనం ప్రార్థన అనగానే సాధారణంగా ఏమనుకుంటాం? దేవుడి దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సినవి అడగడం అనుకుంటాం కదా. మంచి ఉద్యోగం కావాలి, ఆరోగ్యం బాగుండాలి, పరీక్షలో పాస్ అవ్వాలి, ఇలా. కానీ ఈరోజు మనం చూడబోయే ఈ తాత్వికత ఒక విచిత్రమైన ప్రశ్నను అడుగుతోంది. ప్రార్థన అసలైన శక్తి అడగడంలో కాదు, పూర్తిగా వదిలేయడంలో ఉందేమో. సో అసలు ప్రశ్న ఏంటంటే, మనం దేవుణ్ణి ఏమీ అడగాలి? ఇది అందరికీ వచ్చే డౌటే, కాని దీనికొక చాలా అసాధారణమైన సమాధానం కూడా ఉండొచ్చు. అదేంటంటే, అసలు ఏమీ అడగకపోవడమే కరెక్ట్. వినడానికి కొంచెం వింతగా ఉంది కదా. అదెందుకో, దాని వెనకున్న లాజిక్ ఏంటో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా ప్రార్థనలో ఉన్న అసలు ప్రశ్న ఏంటో చూస్తాం. ఆ తర్వాత కోరికలు కోరడం వల్ల వచ్చే కష్టాల గురించి తెలుసుకుంటాం. అక్కడి నుంచి అసలు ఏమీ అడగకుండా వదిలేస్తే దొరికే భరోసా ఏంటో చూసి దేవుడి అపారమైన తెలివి గురించి అర్థం చేసుకుని చివరికి మనకు నిజంగా ఏం కావాలో తేల్చుకుందాం. మొదటగా ప్రార్థనలో ఒక ప్రశ్న. ఇక్కడ మన ముందు రెండు దారులున్నాయన్నమాట. ఒకటి, మనకు కావాల్సింది ఇది అని పర్టిక్యులర్గా అడగడం. రెండోది, అంతా దేవుడికే వదిలేయడం. ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏంటి? అసలు కథేంటి? చూద్దాం. ఇక రెండో భాగానికి వద్దాం. కోరితే వచ్చే కష్టం. మన మూలం ప్రకారం మొదటి దారి అంటే, మనం ఏదైనా కావాలని పట్టుబట్టి అడిగితే అది కొన్ని ఊహించని పరిణామాలకు దారితీయొచ్చు. దేవుడితో ఒక బిజినెస్ డీల్లాగా మాట్లాడితే ఏం జరుగుతుంది? ఈ ప్రాసెస్ని ఇక్కడ 3 స్టెప్స్లో చూడొచ్చు. చూడండి. ఫస్ట్ మనం ఒక స్పెసిఫిక్ అయిన కోరికను అడుగుతాం. సరే. రెండోది, ఆ కోరిక తీరుతుంది కూడా. కానీ ఇక్కడే అసలు ట్విస్టుంది. మూడో దశలో జీవితంలో వేరే చోట్ల తెలియకుండానే ఒక చేదు అనుభవం మొదలవుతుంది. అంటే ఒకచోట గెలిస్తే ఇంకో చోట ఓడిపోయినట్టు అన్నమాట. ఈ మూలంలో చెప్పిన వాక్యం చూడండి, ఎంత సూటిగా ఉందో. కోరితే ఆ ఒక్క కోరిక తీరుస్తాడు, దాని పక్కనంతా చేద పట్టిస్తాడు. దీని అర్థం ఏంటి? మన చిన్న బుర్రతో ఆలోచించి ఏదో ఒకటి అడుగుతాం, అది దొరుకుతుంది కూడా. కాని దానివల్ల మన జీవితంలో మిగతా ఆనందాలన్నీ దెబ్బతినే ప్రమాదం ఉందని ఇక్కడ ఒక హెచ్చరిక అన్నమాట. సో చూశారుగా, ఈ రెండు దారుల మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒక దారిలో వెళ్తే ఓకే, ఒక కోరిక తీరుతుంది, కాని దాంతోపాటే చేదు కూడా వస్తుంది. మరో దారేమో మొత్తం జీవితానికి భరోసా ఇస్తుంది. మరి ఆ రెండో దారేంటి? అదే శరణాగతి మార్గం. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సరిగ్గా ఇప్పుడు మనం మూడో భాగానికొచ్చేశాం. వదిలేస్తే దొరికే భరోసా అంటే కోరికలు అడగకుండా పూర్తిగా వదిలేయడం. సంపూర్ణ శరణాగతి అంటారు దీన్ని. అసలు దీని అర్థమేంటి? ఇది ఎలా పనిచేస్తుంది? సంపూర్ణ శరణాగతి అంటే ఏమీ అడగకుండా ఉండటం. మన లైఫ్ రెస్పాన్సిబిలిటీ మొత్తం దేవుడి చేతుల్లో పెట్టేయడం. ఇది బలహీనత కానే కాదు, ఇది అపారమైన నమ్మకం. మన చిన్న చిన్న కోరికల కంటే ఒక పెద్ద ప్లాన్ ఉందని బలంగా నమ్మడమన్నాట. మరి అలా వదిలేస్తే ఏం జరుగుతుంది? మన కోరిక తీరదా? ఇక్కడే అస్సలు విషయం ఉంది. అప్పుడు ఆ దైవశక్తి ఏదో ఒక కోరిక కాదు, మన పూర్తి జీవితానికి బాధ్యత తీసుకుంటుంది. ఇది భలే ఉంది కదా. ఒక కోరికను తీర్చటం వేరు, జీవితాంతం తోడుండే భరోసా ఇవ్వడం వేరు. మన మూలం దీన్నే భగవంతుని మహిమ అని అంటోంది. అయితే అసలు ఎందుకు శరణాగతి చెందాలి? మన కోరికల కంటే దైవ ప్రణాళికే గొప్పదని ఎందుకు నమ్మాలి? ఈ ఫిలాసఫీ వెనకున్న లాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం వాదనకు గుండెలాంటిది ఈ ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి. మనకే ఇంత తెలివి ఉంటే మనల్ని పుట్టించినవాడికి ఎంత తెలివి ఉండాలి? మనమే మన జీవితం గురించి ఎన్నో ప్లాన్సేస్తాం, ఆలోచిస్తాం. మరి మనల్ని సృష్టించిన ఆ శక్తికి, ఆ అనంతమైన జ్ఞానానికి మన గురించి ఇంకా ఎంత బాగా తెలిసి ఉంటుందే? మన పరిమితమైన ఆలోచనతో తీసుకునే నిర్ణయాల కంటే ఆ అనంతమైన జ్ఞానం తీసుకునే నిర్ణయాలు గొప్పవి కావా? సో విషయం చాలా సింపుల్. మన చిన్న చిన్న కోరికల కోసం మొండిగా పట్టుబట్టడం కంటే ఆ గొప్ప మేధస్సును నమ్మడమే తెలివైన పని అని ఈ మూలం చెబుతోంది. ఇది మన అహాన్ని, మన నేను అనే భావనను పక్కనబెట్టి ఒక పెద్ద డిజైన్లో భాగమవ్వడం లాంటిది. ఇక చివరి దశకు వచ్చేశాం. ఈ చర్చంతా చివరికి మనల్ని ఒకే ఒక ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. మనకు నిజంగా ఏం కావాలి? ఈ ఫిలాసఫికల్ చాయిస్ను మన మూలం ఒక సింపుల్ నిజంతో కనెక్ట్ చేస్తుంది. ఆలోచించండి. మనం మామూలుగా ఎప్పుడైనా సరే ఎక్కువే కావాలనుకుంటాం గదా, తక్కువ కోరుకోం. ఎవరైనా ఎక్కువిస్తానంటే వద్దంటామా? ఈ చిన్న లాజిక్కే మనల్ని సరైన నిర్ణయం వైపు నడిపిస్తుంది. కాబట్టి
చివరిగా ఈ ప్రశ్నతోనే ముగిద్దాం. మనకు ఏం కావాలి? 1-2 చిన్న చిన్న తాత్కాలిక కోరికలు తీరితే చాలనుకుంటున్నామా? లేక మొత్తం జీవితానికి దైవిక భరోసా కావాలనుకుంటున్నామా? ఈ ఎంపిక మనదే. కాని ఈ ఒక్క ఆలోచన మన ప్రార్థనల స్వరూపాన్నే మార్చే శక్తి కలదు.